అందరూ చెప్పేవారు, ఇతనికి స్నేహితుడు లేడు. కాని నిజం వేరే ఉంది. అతను చెప్పేవాడు, నాకు ఒక కనిపించని స్నేహితుడు ఉన్నాడు. అతను ఎప్పుడూ నాతోనే ఉంటాడు. అతను నవ్వేవాడు, మాట్లాడేవాడు. ఎవరైనా నిజంగా ఉన్నట్టుగా. అందరూ అతనిపై నవ్వేవారు, పిచ్చివాడని అనేవారు. కాని అతను మౌనంగా ఉండేవాడు. టీచర్ అడిగింది, ఆ స్నేహితుడు ఎక్కడా? అతను కేవలం నవ్వాడు. అతను మెల్లగా అన్నాడు, అతను ఇక్కడే ఉన్నాడు, నా దగ్గర. ఒకరోజు అమ్మ చూసింది, అతను ఒంటరిగా మాట్లాడుతున్నాడు. అమ్మకు అర్థమైంది. ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఆమెకు తెలుసు, అది అతని అన్నయ్య. అయినా అతను ఇప్పటికీ అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. అతను వెళ్ళలేదన్నట్టుగా. కొన్ని బంధాలు ఎప్పటికీ ముగియవు. అవి ఎప్పుడూ మనతోనే ఉంటాయి.